పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. బలమైన నేతల కోసం వేట కొనసాగిస్తోంది. ఇతర పార్టీల నుంచి క్యాడర్ చేరిక కోసం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల్లో ఉండే మెయిన్ కేడర్ కూడా హస్తం గుట్టికి చేరింది. దీంతో ఈ 10 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా క్షేత్రస్థాయిలో నిర్మాణంపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్. ఆయా నియోజకవర్గాల్లో బలమైన లీడర్ల కోసం వెతుకుతుంది. పబ్లిక్ లో పరపతి, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఢీకొట్టగలిగే సత్తా ఉన్న నేతల కోసం చూస్తుంది. ఇప్పటికే పార్టీలో నేతలను ప్రమోట్ చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు, మాజీ జడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఈ మధ్య గులాబీ కండువ కప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు. ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంది బీఆర్ఎస్. మిగతా నియోజకవర్గాలపైన దృష్టి పెట్టింది. త్వరలోనే గద్వాల నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన క్యాడర్ బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయంటున్నారు గులాబీ నేతలు. రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ 15 నెలల స్వల్ప కాలంలో అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ గన్పూర్లోనే కాదు, మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. కేవలం 14-15 నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ వస్తామంటే చేర్చుకునేది లేదంటుంది బీఆర్ఎస్. ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే బలమైన నేతల కోసం వెతుకుతుంది గులాబీ పార్టీ.